హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విజయ కిచెన్. మనం రొటీన్గా చేసే సేమియా పాయసం కాకుండా ఇలాగా క్యారెట్తో సేమియా పాయసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలోని బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. క్యారెట్ని విడిగా తినడానికి పిల్లలు ఇష్టపడరు కదండి. ఇలా పాయసంలో క్యారెట్ని కలిపిస్తే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అదే గిన్నెలోని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియా వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత తురిమిన క్యారెట్ 2 తీసుకున్నాను, అది కూడా వేసుకొని అది కూడా నేతిలో కొంచెం సేపు వేయించుకోవాలి. తురిమిన క్యారెట్ని ఇలా నేతిలో వేయించుకోవటం వలన రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి చేసి చల్లార్చిన 1/2 లీటర్ పాలు పోసుకుందాము. ఇలా పోసుకొని ఒకసారి అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. క్యారెట్ వేయటం వల్ల మనకి పాయసం అనేది మంచి కలర్లో కనిపిస్తుంది కదండి. ఇప్పుడు బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సేమియా ఉడికిన తర్వాత 3/4 కప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలండి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా ఇలా సేమియా క్యారెట్ పాయసం చేసి ఇవ్వండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.